దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క ప్రేమ ఎంతో మధురం. నిజంగా దేవుని కృప ఈ కడవరి దినాల్లో మనల్ని ఎంతగానో కాపాడుచున్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానము చూడండి. నీతిని మనము కలిగి జీవిస్తే తల మీదకి ఆశీర్వాదాలండి. నీ తల మీదకి ఆశీర్వాదం రావాలంటే నువ్వు నీతిని కలిగి జీవించవలసిందే. యథార్థత, భక్తి, పరిశుద్ధత నీవు కలిగి ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను హెచ్చిస్తారు. పైవాడిగా చేస్తాను కానీ క్రిందివాడిగా చేయనంటున్నటువంటి దేవుడు. మరి నీవు నీతిని కలిగి జీవిస్తున్నావా? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాల కొరకు ఎంత ప్రయాసపడుతూ ఉంటారండి ప్రజలు. ఆశీర్వాదం మన చేతుల్లో లేదు, ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది. నీవు నీతిని కలిగి బ్రతికితే ఖచ్చితంగా నీకు తెలియకుండా నీ మీదకి ఆశీర్వాదాలు దిగొస్తాయి. దేవుని భద్రతని కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవుని యొక్క సహాయము నీ తల మీదకి దిగివచ్చునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టుకున్నారు. ఆయన భద్రంగా నేను కాపాడుతున్నారు. శ్రమల, బాధల, కష్టాల వాటి వలన నీకేమాత్రం భయపడే పని లేదు. ఎందుకంటే మరి కొన్ని సార్లు చీకటికి వెనుక వెలుగు, అలాగే వెలుగు వెనుక చీకటి. బ్రతుకు బండికి సుఖదుఖాలే చక్రాలు. కాబట్టి శ్రమలు, బాధలు, సుఖాలు, సంతోషాలు అన్నీ కలిసి ఉంటాయి మనతో. అన్నీ ఉన్నప్పుడు దేవుని గనపరిచి శ్రమలు వచ్చినప్పుడు అయ్యో ఏంటి ఇలా వచ్చింది, మరి యోబంటారు దేవుని వలన మేలు అనుభవించాము, కీడు అనుభవించుట తగదా. ఎంత చక్కటి మాట చూడండి. మరి దేవుని వలన నువ్వెన్నో మేలు పొందుతున్నావు. శ్రమలు వచ్చినప్పుడు వాటిని సంతోషంగా భరిస్తున్నావా, ఆనందంగా భరిస్తున్నావా? పౌలు గారు అయితే అంటారు, ఇదిగో నా శ్రమలలోనే నాకు సంతోషం, ఆనందం అని. కాబట్టి మన బాట శ్రమల గుండా వెళ్ళొచ్చు. కొన్నిసార్లు భయపడకండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఈ లోక సంబంధమైన కష్టాలను చూసి కలవరపడకండి. దేవాతి దేవుడు విడివని ఎడబాయని దేవుడు. ఏ విషయంలో ఎవ్వరు కూడా కలవరపడకండి. భక్తిని గట్టిగా పట్టుకోండి. ఆత్మాభిషేకంతో నింపబడండి. శ్రమలలో చేప ఎదురెత కొట్టినట్లుగా దేవాతి దేవునిపై ఆధారపడితే ఆయన మనల్ని నడిపిస్తారు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నీతిగా జీవిస్తే మరి ఆశీర్వాదాలు వస్తాయంటున్నావు ప్రభువా, మేలులు వస్తాయంటున్నావు ప్రభువా. అయ్యా మీ కొరకు ఎలా బ్రతకాలో నేర్పించండి అయ్యా. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులు కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. విదేశాల బిడ్డలను కాపాడు. రోగులైతే ముట్టి బాగు చక్కర్లుండి తీర్చు, రుణాలుంటే విడిపించినైనా అందరి బంధకాలు తెంచండి. రాజా, నీవు చేయలేనిది ఒక్కటి లేదు. నీ సహాయం, నీ భద్రత, నీ కాపుదల నీ బిడ్డలకు దయచే. దేని కొరకు ఎవరు ఆశించున్నారో వారి హృదయ వాంఛలు యేసునామములో ఇప్పుడే తీర్చబడును గాక. ఆశ్చర్యకరుడ మేలుతో నింపని మహింపుని శక్తి గలేసైనామని అడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.